ఇప్పటి వరకు బిగ్ బాస్లో కొన్ని టాస్క్ అయితే కంప్లీట్ అయినాయి అగ్ని పరీక్ష షూట్లో. అందులో నాకు తెలిసిన కొన్ని టాస్క్ అయితే చెప్తాను. ఒకటి వచ్చేసరికి ఏంటంటే ఎవరు పొజిషన్ ఏంటి అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే పాట్ బ్యాలెన్సింగ్ టాస్క్. అంటే ఈ టాస్క్ వచ్చేసరికి ముగ్గురు విన్ అయ్యారు. సో విన్ అయిన వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అది కూడా చెప్తాను. ఈ పాట్ బ్యాలెన్సింగ్ అంటే లైక్ ఆ టాస్క్ని బయటకు పిలిచి ఎట్లా జస్ట్ పేరు చెప్తున్నా, ప్లాట్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఈ టాస్క్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఏంటంటే ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే వస్తుంది. మనకి బిగ్ బాస్ దాదాపు ఇంకొక 4-5 వారాల్లో అయిపోతుంది అనగా ఆడియన్స్ ఓట్ అప్పీల్కి బిగ్ బాస్ కొన్ని టాస్క్లు పెడతాడు. అందులో విన్ అయిన వాళ్ళకి ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు. సేమ్ ఇందులో కూడా అగ్ని పరీక్షలో ఎవరైతే టాస్క్ విన్ అవుతారో వాళ్ళు డైరెక్ట్ ఆడియన్స్ని ఓట్ అప్పీల్ అయితే అడగచ్చు. ఇలా సో ఇలా చేశాను, సో నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి అని చెప్పి ఓట్ అప్పీల్ ఛాన్స్ అయితే వస్తుంది. అందుకే టాస్క్లు అర్థమైందా. సో ఈ 10 days షూట్లో కూడా అలా ఒక్కొక్కరు రోజుకొకరు కానీ వేరే టాస్క్లు కానీ సో వాళ్ళ ఒరిజినాలిటీస్ ఏంటి అన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ఓట్ అప్పీల్ కూడా Day 1 జరగదు. ఇది ఒక 2-3 episodes అయిన వెంటనే మనకి ఓట్ అప్పీల్ అయితే జరిగింది.